హలో హాయ్, నేను మీ విజయ్. మనం ప్రస్తుతానికి రాజపేట మండలం బొందుగుల గ్రామంలో శ్రీకాంత్ గారితో ఉన్నాం. గ్రామశాఖ అధ్యక్షుడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు, బీర్ల ఎలయ్య గారి పరిపాలన, గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించిందో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఎంత మేరకు అమలైనాయి సార్? నమస్కారం సార్. నా పేరు బాల్ద శ్రీకాంత్, రాజపేట మండలం బొందుగుల గ్రామం, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి 6 గ్యారంటీలను అవలంబిగా ఎలాంటి బేషరతులు లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవలంబికగా సూచన తప్పకుండా 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ఎలక్షన్స్ అయిపోగానే ప్రమాణ స్వీకారం రోజు మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఇస్తానో అది చేరవేసుకున్నాడు. ప్లస్ గృహజ్యోతి 200 యూనిట్ల వరకు అది కూడా అమలు అయిపోయింది. సన్న బియ్యం ఇస్తా అన్నాడు. సన్న బియ్యం కూడా ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇంకా ఇందిరమ్మ ఇండ్ల ప్రణాళిక కూడా పూర్తిగా దాదాపు జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇండ్ల ప్రణాళిక కూడా ఇందిరమ్మ కమిటీలు వేసి ఎవరికైతే పార్టీలకు అతీతంగా నిరుపేదలకే చెందాలన్న కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని కూడా గత ఒక 20 నెల రోజులలో ఇందిరమ్మ ఇండ్లు కూడా సజావుగా జరిగే అవకాశం కూడా ఉన్నటువంటి సమావేశం మనం అందరం చూస్తున్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే ఆ విపక్షాలు ప్రతిపక్షాలు ఈ 6 గ్యారంటీలు అవలంబించినప్పటికీ వాళ్ళు ఓర్వలేక కూడా వాళ్ళు దాదాపు ఎన్నో నిందలు వేస్తున్నారు. ప్రతి ఇంటికి చూడు, మీరు అడిగి తెలుసుకోండి. 500 గ్యాప్ సబ్సిడీ వచ్చింది, రుణమాఫీ వచ్చింది, ప్లస్ 200 యూనిట్ల మన కరెంటు బిల్లు శాంక్షన్ అయింది, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. మహిళలకు 2500 స్కీమ్ కూడా అది కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ 6 గ్యారంటీలు ఏదైతే స్కీమ్ ఉందో ఖచ్చితంగా అందరికీ ప్రజలకు చేరువాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన అతను మంత్రి పదవి ఆశిస్తున్నారు సార్, ఇవ్వచ్చా? మీరు అన్నదానిలో కూడా ఖచ్చితంగా న్యాయం ఉంది. ఒక బీసీ బిడ్డ కదా, అనవారి ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బీర్ల ఎలయ్య గారు, వారు దాదాపు చిన్నతనం నుంచే ఒక పాల సెంటర్ చైర్మన్ నుంచి ఎదిగి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చిండు. ఒక గొల్ల కుర్మ యాదవ్ బిడ్డ నుంచి వచ్చిండు. కాబట్టి మేము కూడా ఇదివరకు అడిగినాం, అన్న మనకు సార్ ఇది మనకు మినిస్టర్ వస్తే బాగుండు కదా సార్, మాకు కూడా ఆశ ఉంటుంది మన కమ్యూనిటీకి సంబంధించిన. అంటే ఆల్రెడీ మాకు గవర్నమెంట్ విప్ ఇచ్చింది, తొలుతూనే నేను ఎమ్మెల్యే అయినా. ఆ విప్ కూడా క్యాబినెట్ హోదానే రాష్ట్ర నాయకత్వం ఏదైతే మనకు పనులు అప్పచెప్తుందో దాన్ని సజావుగా మనం చేయాలి. మనకు ప్రభుత్వం అండదండలు, రేవంత్ రెడ్డి గారి అండదండలు, కోమారెడ్డి అండదండలు మరియు ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా వస్తే స్వీకరించుకుందాం. ఇప్పటి కూడా నాకు మినిస్టర్ క్యాబినెట్ హోదా ఉంది కాబట్టి నేను చాలా సంతృప్తిగా పనిచేస్తున్నా అని సార్ అంటుండు. కానీ ఏదైనా ఆలేరు యొక్క ప్రజలు బీర్ల ఎలయ్య గారికి బీసీ బిడ్డ మంత్రి పదవి వస్తే ఇంకా ఆలేరు యొక్క కాన్స్టిట్యున్సీ కొంచెం డెవలప్ అవుతుందని అందరూ ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. అందులో నేను కూడా మొట్టమొదటి వ్యక్తిగా మినిస్టర్ పదవి రావాలని కూడా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ వాటరు గత ప్రభుత్వం మేమే తెచ్చినామంటుంది సార్. మరి బీర్ల ఎలయ్య గారు నేను తెచ్చినని చెప్పేసి అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం, ఎవరిది ఘనత? రైట్, ఈ విషయం మంచి క్వశ్చన్ సార్. ఇది ఈ టైంలో తపాస్పల్లె వాటర్ అనేది తలాపునే ఉంది. తపాస్పల్లి వాటర్ గత 10 సంవత్సరాల నుంచి రాజపేట మండలం కానీ ఆలేరు యొక్క కాన్స్టిట్యున్సీ కానీ కనీసం ఒక ఎకరం ఆ నీళ్ళ ద్వారా పండించిన దాఖలాలు కూడా లేవు. ఇదే మన బీర్ల గారు గత 4 నెలల కింద వచ్చేసి మా రాజపేట మండల కేంద్రంలో ఒక మీటింగ్ పెట్టి
ఖచ్చితంగా ఆలేరుకు నీళ్లు తీసుకురావాలి. అందులో రాజపేట మొట్టమొదట మీకు తలాపన ఉంది కాబట్టి మీరు వాటర్ తెచ్చుకోవాలనే కాన్సెప్ట్తోని గత 2 నెలల కింద నవంబర్లోనే మా అందరి నాయకత్వాలను తీసుకొని రైతులను తీసుకొని తపాస్పల్లి డ్యామ్ దగ్గర గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మేము ప్రతిరోజు అక్కడ ఉన్న అధికారులకు కానీ ఏఈలకు కానీ చెప్పి మమ్మల్ని అక్కడ పెట్టి బంధువుల 95% మేము చెరువు నింపుకున్నాం. అక్కడ నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా నీళ్లు రాలే ఇక్కడికి. మీరు చూడొచ్చు, గతంలో మొన్న నెల ముందు కూడా మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు కూడా తపాస్పల్లి నుంచి రాజపేట మండలం అందులో బంధువుల గ్రామానికి నీళ్లు రావు అని చెప్పింది. ఆ విజువల్స్ మన దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాను. నీళ్ళు వస్తే నేను కూడా మళ్ళీసారి కేసీఆర్ దగ్గర పోయి నేను బీఫామ్ అడగను, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. ఈరోజు చెరువు ఇక్కడే ఉంది కదా, మేము వెళ్ళి చూపిస్తాము. మనకు అంతా 500 మీటర్లు ఉంటుంది. చెరువులో నీళ్లు నింపడం జరిగింది. ఇదే ఆలేరు కాన్స్టిట్యున్సీలో గంధమాల నుంచి ఆత్మకూరు గుండాల ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా ఒక విధంగా నీళ్ళు గలగల గంగా పారేట నీళ్ళ విధంగా ఆలేరు వాగు కానీ కాలువపల్లి వాగు కానీ మంచిగా పారుతుంది. దీనివల్ల ఏంటంటే ఆలేరు కాన్స్టిట్యున్సీలో బీర్లాయలే పోయి నీళ్ళాయలే పేరు కూడా రావడం జరిగింది. ఇదైతే నీళ్లు లేవు అనేసి అందరూ అంటున్నారు, కానీ ఇక్కడ నీళ్లు తెచ్చి చూపిస్తున్నాడు. ఇంకొకటి, రాజపేట మండలంలో బంధువుల గ్రామానికి వచ్చినాయి వాటర్, కానీ రాజపేట మండలానికి ఎత్తు ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. రాజపేట కానీ సింగారం, కుర్రారం ఇవన్నీ ఉన్నాయి. వాటికి కూడా గంధమాల నుంచి టెండర్లు వేయడం జరిగింది. ఇటాచీలు కూడా మాట్లాడి చేయడం జరిగింది. అవన్నీ దాదాపు 1 సంవత్సరం కాలంలో ఆ కాలాలు పునరుద్ధరణ చేసేసి మొత్తం గ్రామానికి ప్రతి ఒక్క చెరువు నుంచి నింపే ప్రయత్నం చేసే దిశగా మన ప్రభుత్వ బీర్లయ్య గారు కృషి చేస్తున్నారు. వాటర్ యొక్క విషయానికి వస్తే పూర్తిగా ఆలేరు కాన్స్టిట్యున్సీ పూర్తిగా ఆలేరును సస్యశ్యామలం చేయడమే ఆయన లక్ష్యం. దాదాపు ఒక రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటలు కష్టపడి ఆలేరు యొక్క నిరుపేదల గురించి కష్టపడుతున్నటువంటి మా ఐలన్న గారికి ఈ మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే 9.5 సంవత్సరాలు పరిపాలించింది సార్. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అందరూ, అనేకమైన పథకాలు కూడా ప్రజలకు అందించాం. అయినప్పటికీ కూడా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? 9.5 సంవత్సరాలు పరిపాలించినారు కదా, ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఆ పరిపాలనలో ఒక ఊరిలో కనీసం ఒక చావుకైనా ఒక బ్రతుకైనా మంచికైనా చెడుకైనా నియంత పోకడ అనేది కనీసం ఒక కార్యకర్త కానీ ఒక సామాన్య ప్రజలు కానీ ఆమె దగ్గరికి వెళ్ళి ఒక బాధ చెప్పుకుందామంటే కూడా కనీసం వాళ్ళ గేడి దగ్గర కూడా రానియకపోయేది ప్రజలను. ఏమున్న కార్యకర్తలు 4 రండి మాట్లాడుకొని పోండి అనే తప్ప నియంత పోకడతోనుంది. దాదాపు నాకు తెలిసి ఆలేరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి శూన్యం సునీత మహేందర్ రెడ్డి విషయంలో. ఆ శూన్యం అయింది కాబట్టి ప్రజలు చీకొట్టి బీర్లైలే వస్తేనే మా ఆలేరు యొక్క బతుకులు బాగుపడతాయి అనేసి ఆయన అభివృద్ధి సేవలు చూసి బీర్ల ఫౌండేషన్ ద్వారా సేవలు చూసి అంబులెన్స్ సేవలే కానీ బియ్యం పంపిణీ పథకం కానీ ఆర్థిక సహాయం కానీ వాటర్ క్యాన్ల పంపిణీ కానీ ఊరికి ఒక వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ పెట్టడం ద్వారా ఆమె ఒక 10 సంవత్సరాల నుంచి గ్రామానికి నీళ్ళు ఇచ్చింది కాదు, నిధులు ఇచ్చింది కాదు, ఏం చేయలేదు. కాబట్టి ఆలేరు యొక్క ప్రజలు దాదాపు 50,000 ఓట్లతోని మా యొక్క నాయకుడిని గెలిపించి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆమె శూన్యం చేసింది మనకు బాజాప్తా తెలుస్తుంది కదా సార్. అభివృద్ధి చేసి ఉంటే మళ్ళీ మేడాన్ని కోరుకొని మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారే మంచిగా చేసిరని వాళ్ళని గెలిపిస్తుండే కదా సార్. సో దాదాపు ఆమె చేసిన వృద్ధి శూన్యం. ఒక్కటి అభివృద్ధి అయింది సార్, నేను ఒప్పుకుంటా. ఆలేరు కాన్స్టిట్యున్సీలో సునీత మహేందర్ రెడ్డి చేసింది ఏంటంటే ఫామ్ హౌస్లు కొనుక్కుంది, బిల్డింగులు కట్టుకుంది, ఆస్తులు సంపాదించుకుంది. ఇదైతే నేను ఒప్పుకుంటా 100%. ఓకే సార్, ఇక్కడ బీర్లా ఐలయ్య గారు యాదగిరిగుట్ట డెవలప్మెంట్ మొత్తం మాదే అని అంటున్నారు సార్. గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు ఏమో నేనే చేసిన అని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పుకుంటుంది సార్. ఈ ఘనత ఎవరికి దక్కుతుందంటారు? రైట్, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. కానీ లక్ష్మీ నరసింహస్వామి వారికి గుడిని అభివృద్ధి చేయడంలో తప్పు లేదు. కేసీఆర్ యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంది. గుడిలో దేవుణ్ణి పెట్టి బయట ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిండో యాదగిరిగుట్ట ప్రజలకే ఎరకాలి. గుడి పైన రంగులేసి దేవుని మొక్కితే పుణ్యం కాదు కదా. అక్కడ గుడిని పునరుద్ధరణ విషయంలో కేసీఆర్ గారిది 100%. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా తప్పకుండా చేస్తుంది అది ఒకటి. కానీ కింద
ఆ రోడ్డు మరమ్మతు విషయంలో షాపులు కోల్పోయిన వాళ్ళు, నిరుపేద కుటుంబాలు, అక్కడున్న ఆటోలు, గుట్టపైనకి వెళ్ళే ఆటోలు దాదాపు కొన్ని వేల కుటుంబాలు నష్టపోయినాయి. వారికి అండగా ఉండి ఇంటింటికి బియ్యం పంపిణీ చేసి వారిని ఆదుకున్నది బీర్ల ఐలన్న గారు. ఇదే ఆటో కార్మికులు మా గుట్ట మీదకి కేసీఆర్ అభివృద్ధి చేసింది కదా, మేము గుట్ట మీదకి ఆటోలు నడుపుకుంటే మా బతుకులు బాగుపడతాయని ఆటో కార్మికులు వెళ్తే మీ ఆటోల పేరు చెప్తేనే మా కేసీఆర్ గారు ఇంటికి రానేసలేరు అయ్యా అనేసి ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. అది ఉంది. అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి గుట్ట మీదకి ఆటోలు పంపించే కార్యక్రమం చేసిర్రు. నిన్నటికి సంవత్సర కాలం పూర్తి చేసుకురు ఆటోలలో. నిన్న ఆ యొక్క అక్కడ మన ఏది గుట్ట మీదకి ఆటోల కార్యక్రమం చేపట్టి సంవత్సరమైన సందర్భంగా కూడా ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. అందులోటి లాస్ట్ 4 ఏళ్ల కిందనే గుట్ట డెవలప్ చేసిన అన్నారు. గుట్ట యొక్క డెవలప్ చేస్తే మున్సిపల్ ఎలక్షన్స్లల్లో 13 సీట్లు ఉంటే 9 సీట్లకు కౌన్సిలరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచారు. అంటే అక్కడ ఉన్న ప్రజలే బుద్ధి చెప్పారు ఆటోమేటిక్. దేవునికి కలర్ వేసి దండం పెట్టడం తప్పు లేదు, కానీ కింద ప్రజలను మోసం చేసిరు. అక్కడ రోడ్లు పోయినాయి, మరమ్మతులు పోయినాయి, కనీసం వాళ్ళకి నష్టపరిహారం కూడా వేయలేదు. ఆ గుడిని దండం పెట్టుకోవడం విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు. కేసీఆర్ పాత్ర కూడా దేవునికి సేవ చేయడంలో ఆయన కూడా పాత్ర ఉంది. దాన్ని కూడా ఇంకా పునరుద్ధరణ చేయాలి. ప్రజలకు గుడితో పాటు గుడి కింద ఉన్న భక్తులు కూడా సంతోషంగా ఉండాలన్న విధులతోని దాదాపు అక్కడ టాయిలెట్స్ కానీ మిగతా భక్తులకు సదుపాయాలు కల్పించడానికి కానీ ఈ సంవత్సర కాలంలో బీర్ల ఐలన్న గారు ప్రత్యేక చొరవ పెట్టి మన ఏదైతే విద్యాశాఖ మన కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి చొరవతోని ఇప్పటికి కూడా ఈరోజు పునర్దర్శన కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం మాత్రం గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తుంది అనుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ బీర్ల ఐలయ్య గారు గతంలో ఎమ్మెల్యే కాకముందు అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు సార్ గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని భూ కబ్జాలనే ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి భూ కబ్జా చేసిందని చెప్పి ఆరోపించడం జరిగింది సార్. ఇది ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి దీంట్లో? వాస్తవాలు అనేది వాళ్ళు సోషల్ మీడియాలో తెలంగాణ భవన్ వేదిక ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిరు. ఆలేరులో ఆ సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టిరు. అది వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ వరకే, ఆ గేటు బయట కూడా జాలే వాళ్ళు చూపించిన పేపర్లు. మనం ఖచ్చితంగా చెప్తున్నాం కదా, అదే మీడియా ద్వారా నేను ఆలేరు ప్రజలకు ఒకటి తెలుపుతున్నా ఏంటంటే, వారు ఏదైతే నేను ఇదిగో ప్రూఫ్ అదిగో ప్రూఫ్ అని పేపర్లు చూపించారు కదా, అదే పేపర్లు మీడియాకి ఎందుకు ఇవ్వలేదు, అదే పేపర్లు ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను కూడా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడం జరిగింది. రైట్, మీ ఏమైనా ఆరోపణలు ఉంటే కెమెరా ముందు చూపించడం కాదు, బయటకు వచ్చి చూపేయండి, పాంప్లెంట్ పంపించండి ఎవరైతే చూసిరో అని చెప్పేసి మేము కామెంట్ చేసినాం. మేము బాజాప్తా లక్ష్మీనరసింహ పాదాల యొక్క చెంతకు మేము వీడికి వచ్చినాం. మా బీర్ల ఐలయ్య గారు ఏం తప్పు చేసిరు చూపియండి, నిరూపిస్తే మా ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తా అని కార్యకర్తలకు ఖచ్చితంగా హామీ ఇచ్చిండు. మనం ఎవరైనా అధైర్యపడొద్దు, ఎవరు అన్యాయం చేయొద్దు, భూ కబ్జాలు చేయొద్దు అనేసి మాకు ముందే చెప్పిండు. నేను చేసినట్టయితే రాజీనామా చేస్తాను ఆ రోజే చెప్పిండు. ఈమె అదే పాదాల దగ్గరకు వచ్చి ఇదిగో బీర్ల ఐలయ్య గారు అని చూపించి ఆమె యొక్క ఆరోపణలు ఏదైతే ఉన్నాయో బయట పెట్టి చూపించాలి కదా. ఇప్పుడు కూడా అదే చెప్పిన, రైట్, ఆయన యొక్క ఆరోపణ చేయలేదని మేము ఒప్పుకుంటున్నాము, చేసినట్టయితే పేపర్లు రిలీజ్ చేయండి. ఆమెకు ఎట్లుంది సార్ ఒకటి చెప్పాలంటే, సునీత మహేందర్ రెడ్డి గారికి ప్రభుత్వం పోయింది, కేసీఆర్ కేటీఆరే బయటికి వెళ్తలేరు. ఇన్ ఫ్యూచర్లో నాకు టికెట్ ఇస్తారా అని ఆలేలో నా పరిస్థితి ఏంది, ఏదో బీర్ల ఐలయ్య మీద బురద వెళ్తే అరే సునీత పనిచేస్తుంది రేపు టికెట్ ఇస్తారేమో బహుశా అనేసి ఆ ఉద్దేశంతోనే 4 కామెంట్లు ఎత్తుంది, కార్యకర్తలను కాపాడుకుందాం తప్ప కార్యకర్తలే చీకొడుతురు. ఇలా మా బంధువుల కార్యకర్తలు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. శ్రీకాంత్ ఇన్ని రోజులేమో కానీ కనీసం బీర్ల ఐలయ్య కృషితోని మాకు ఇక్కడ వాటర్ వచ్చినాయి, చల్లని పంటలు పండుతున్నాయి అనేసి వాళ్ళు ప్రత్యేకంగా అన్నకి కలిసినప్పుడు ధన్యవాదాలు చెప్పారు. ఓకే సార్, ఇక్కడ బెల్ట్ షాపులు సార్ విలేజ్లలో గల్లీలో 5-6 బెల్ట్ షాపులు కొట్టుకొస్తున్నాయి సార్. వీటి పెంచి పోషించింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి ఇప్పుడున్న మీ అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మూలన కోసం మీ కృషి ఏంటి? మద్యం పానం అంటేనే కేసీఆర్ అంటేనే మద్యం. మా రాజపేట మండలంలో ఒక్కటే వైన్స్ ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 4 వైన్స్లు అయినాయి. మా బంధువులు కూడా బెల్ట్ షాపులని మద్యాలని విపరీతంగా జనాలకు తాగుడు నేర్పించి మద్యాలు నేర్పించేసి బానిసలుగా చేసిండు.
విద్యార్థులు పిల్లలు మంచిగా చదువుకొని ఆర్థికంగా ఎదిగితే రేపు రాజకీయంగా ఎదిగితే మా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి మద్యానికి బానిస చేసిండు. ఆ గొర్రెలు బర్రెలు కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఎవరు లేవద్దని చెప్పేసి గొర్రెల పంపిణీ మేకల పంపిణీ అని ఎవరు ఎదిగొద్దని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఏం సార్ గొర్రెల గాయడానికి పోయిననుకో సాయంత్రం వచ్చేసి మంద అవుతాడు కంటాం వాడికి ఆన్ పని గొర్రెలు కాసుకుంటాడు సాయంత్రం వచ్చి మంద అవుతాడు పంటాడు వాడు బయటకు వెళ్ళాడు. ఇక ఆ ఉద్దేశంతో 10 సంవత్సరాలు దాదాపు అందరి అనగాల వర్గనాలను కుల సంఘాల పేరు చెప్పు అనగదొక్కిండు. కానీ మద్యం విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా చొరవ తీసుకున్నారు. మా బీర్లైలన్న గారు కూడా బెల్ట్ షాపులు కూడా నిర్మూలన విషయంగా పోలీస్ స్టేషన్కి ఎక్సైజ్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చిండు. ఏదైతే బెల్ట్ షాపులు మా ఊర్లో బెల్ట్ షాపులే లేవు సార్. ఇప్పుడు మొన్నదాకా 2-3 నడిచి ఉండే వారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పి చెప్పిండు. అదేవిధంగా కొనసాగిస్తున్నారు. మద్యం విషయం ఎప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించదు. ఓకే సార్, మీరు కూడా ఒక బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇటీవల తీన్మార్ మల్లన్న గారు కూడా నివేదిక తప్పు ఉందని చెప్పి స్టూడియోలోనే తలగబెట్టడం కూడా జరిగింది సార్. దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటి? బీసీ వర్గీకరణ బీసీ కులగణన అనేది భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వారి యొక్క ఆలోచన వారు ఒక కమిట్మెంట్ ఇచ్చిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కులగణన చేస్తా అని చెప్పారు కాబట్టి అదే వేదిక కదా మేము అధికారులకు వచ్చినాం. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పారో దాన్ని మేము నిలబెట్టుకోవాలి బీసీ వర్గీకరణ అని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాల నుంచి కానటువంటి బీసీలకు అన్యాయం అనగదొక్కుతున్నటువంటి అనగారిన వర్గాలకు చెందినటువంటి బీసీలు ఇందులో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా దాదాపు ఒక 2 నెలల నుంచి కులగణన స్టార్ట్ చేసి ఏదైతే గవర్నమెంట్ అధికారులు కానీ వాళ్ళందరూ వచ్చేసి బీసీ కమిషన్ నివేదిక మొన్న ఇచ్చిర్రు. సరే ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే ఆరోపణలు చేస్తారు. ఆరోపణ చేసినప్పుడు వాళ్ళు వచ్చి చూపించాలి మీడియా ముందు. నేను కూడా మాట్లాడవచ్చు ఏదైనా సరే నేను ఇలా బీసీ కరెక్ట్ జరిగినా అనేసి కరెక్ట్ జరిగిందని చెప్పిండ్రు. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిరు. అదే బీఆర్ఎస్ పార్టీ చేసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిరా? అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. సరే బీసీ కులగణన అనేది దేశంలో ఒక గొప్ప కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారానికి వచ్చినా ఫస్ట్ చేసే పని బీసీ కులగణన. ఇందులో బీసీ కులగణన వల్ల మాలాంటి యువకులు విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ప్రతి దానికి ఎస్సీ వర్గీకరణ కూడా ఇవాళ మందకృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏం సందేశాలు ఇచ్చారో మీరు ఐడియా చూసి ఉంటుండొచ్చు. పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడిపేటువంటి మన రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో ఆలేరులో కూడా చాలా క్రమశిక్షణగా అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు సంవత్సరం అయింది అధికారంకి వచ్చి. సంవత్సరం మీద 4 నెలల్లో ఇక్కడికి ఇదే బంధువుల గ్రామానికి 42 లక్షల వర్క్ ఇచ్చాడు. ఇంకా 50 లక్షల వర్క్ ఇవ్వడానికి ఏం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బీసీ కులగణన ద్వారా బీసీలు అందరూ ఐక్యమత్యంగా ఉండి సెలబ్రేషన్ చేసుకురు. బీసీ కులగణన జరిగినాక పాలాభిషేకం చేసిరు. బీసీ కులగణన దేశానికి ఆదర్శవంతమైంది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిరు. దాన్ని కేంద్రం ఏదైతే బీజేపీ ఉందో బీసీల మీద మద్దతు బీసీల మీద ప్రేమ చూపిస్తారు కదా. ఇంకా 4 రోజులు అయితే ఇదే బీసీ బిల్లును కేంద్రంలో పెడితే కేంద్రం ఆమోదిస్తుందా ఆమోదియదా ఆ చిత్తశుద్ధి అనేది బీజేపీకి తెలిసిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ముగిసి 10 మంత్స్గా వస్తుంది సార్. స్పెషల్ ఆఫీసర్లను పెట్టడం జరిగింది ప్రభుత్వం. ఆ స్పెషల్ ఆఫీసర్ల ద్వారా గ్రామ పంచాయతీలు కుంటుపడుతున్నాయని చెప్పేసి ప్రజలకు అందుబాటులో ఉండలేరని చెప్పేసి అంటున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎన్నికలకు ఇక్కడ జాప్యం జరుగుతుంది. స్పెషల్ ఆఫీసర్ పాలన అనేది అధికారులు ఖచ్చితంగా వారి యొక్క పరిపాలన వారి యొక్క ఏదైతే గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తుందో ఆదేశాలను ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీ కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ వాళ్ళ యొక్క ఇప్పుడు సార్ సంవత్సరం అవుతుంది సర్పంచ్లు ఎంపీటీస్ లేరన్నాయి కదా. ఈ ఊరికి 35 లక్షలు 40 లక్షల అభివృద్ధి ఎట్లా జరిగింది సార్? మా నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సీసీ రోడ్లే కానీ అండర్ డ్రైనేజ్ కానీ కమ్యూనిటీ హాల్సే కానీ ఆ వర్క్ జరుగుతున్నాయి కదా. మన స్పెషల్ ఆఫీసర్ పాలన ఉన్నా సరే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఫండ్స్ ఇచ్చి గ్రామాల అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది.
దీంట్లో అవినీతి అనేది ఏం లేదు. ఇంకా కొన్ని రోజులలో రాబోయే నెల 2 నెలలు కూడా స్థానిక ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత యాస్టీస్ స్థానిక సంస్థలు ఎన్నికలు సర్పంచ్ లేకున్నా గ్రామ అభివృద్ధి విషయంలో ఎక్కడ కానీ వెనుకబడేది లేనటువంటి విజయంతో మా బీలైన గారు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. ఓకే సార్, ఈ రాజపేట మండలంలో రానున్న స్థానిక ఎన్నికల మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది? ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ? నేను ఒక్కటే కుల్లా చెప్తున్నా సార్. రాజపేట మండలంలో ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచ్ కానీ ఏ ఒక్క గ్రామం కూడా ఓడిపోకుండా పూర్తి గ్రామాలు కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి ఉంది. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్లే గెలుస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం మా ప్రభుత్వం పైన, మా మండలం పైన మాకున్నది. ఓకే సార్, ఇప్పుడు ఎన్నికలంటే మొత్తం యువత కానీ మరెవరైనా డబ్బు తర్వాత ఈ మద్యానికి బానిసలై ఒక్కరోజు ఓటు అమ్ముకోవడం జరుగుతుంది సార్. ఆ ఓటు విలువ మీరు ఓటర్లకు ఏ విధంగా తెలుపుతున్నారు? ఓటు హక్కు అనేది ప్రజల హక్కు. అంబేద్కర్ మహనీయుడు ఇచ్చినటువంటి హక్కు. దాదాపు అందరు ఈ రోజులలో చదువుకున్న విద్యావంతులు ఉన్నారు. ఓటును అమ్ముకోవద్దు అనే విలువలు వాళ్ళు కూడా తెలుసు. నేను కూడా చెబుతున్నా, ఓటు అనేది ఒక్క ఓటు మీ యొక్క బతుకును, మన యొక్క గ్రామాన్ని, మన యొక్క రాష్ట్రాన్ని, ప్రతిదాన్ని అభివృద్ధి దిశగా నడిపేది మన ఓటు. ఓటు ద్వారా మనని నమ్ముకున్న వ్యక్తిని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళ ఓటు ద్వారా ఎన్నుకొని వాళ్ళతో ప్రజలతోని మనం పని చేయించుకున్న వ్యక్తి ఉంటుంది. కాబట్టి దాదాపు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓటు ఈ పైసలను పెట్టేది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటివి ఏముండవు. నిస్వార్థంగా మేము ముందుకు వెళ్తాం, అభివృద్ధి చేసి మేము ఓట్ల ముందుకు వెళ్ళినాం. కాబట్టి మా దాంట్లో అలాంటి అవకతవకలు జరిగే విషయాలు కూడా లేవని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, చివరిగా రానున్న ఎన్నికల్లో శ్రీకాంత్ పోటీ చేస్తాడా? ఒకవేళ పోటీ చేస్తే ఈ గ్రామ ప్రజలు ఓటు ఎందుకు వేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మా అధిష్టానం ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ బీలైన గారు, వారు ఎవరిని ఉద్దేశించి, ఎవరిని ఆదేశించి వారికి టికెట్లు ఇవ్వడం కానీ, బీఫామ్లు ఇవ్వడం కానీ, సర్పంచ్ కానీ, ఎంపీపీ కానీ, ఎంపీటీసీలు కానీ ఎవరైతే ముందుకెళ్తారో అందులో నేను ఉండొచ్చు, మా కార్యకర్తలు ఉండొచ్చు, సీనియర్ నాయకులు ఉండొచ్చు, ఎవరైనా సరే మేము దగ్గరుండి ఒక పార్టీ అధ్యక్షుని కదా, దగ్గరుండి నేను గెలుపు లక్ష్యంగా పనిచేసి గెలిపించి క్యాండిడేట్ను ఊరికి అభివృద్ధి చేయించే విషయంగా బాధ్యత నాకు ఉంటుంది. నేను గ్రామ ప్రజలు కూడా తెలియజేస్తుంది ఏంటంటే, ఈ విధంగా మన అధికారంలో ఉంది, ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం వహిస్తుంది. కాబట్టి ఇప్పటికే మనకు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కూడా మనకు దాదాపు 36 నుంచి 40 లక్షల వరకు వచ్చింది. ఇంకా 50 లక్షలు ఆడడానికి కూడా 50 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మన ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు సీసీ రోడ్లే కానీ, అండర్ డ్రైనేజీలే కానీ, కమ్యూనిటీ హాల్సే కానీ, స్కూల్సే కానీ, చెరువులే కానీ, మనకు ఊరికి చెరువుల వాటర్ నింపడానికి కూడా మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు. కాబట్టి గ్రామస్తులు కూడా ఒక మంచి యువకుల్ని ఎవరు నిలబెట్టినా వాళ్ళను ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలనేసి నేను గ్రామస్తులను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.